నిజం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. అబద్ధం చెప్పడం చాలా తేలిక. కానీ నిజం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ప్రారంభ కాలంలో గాని, ఇప్పుడున్న కాలంలో గాని దేవుడు చాలా విచిత్రమైన వాడు. ఆయన తన సంకల్పాన్ని తెలియజేస్తూ, ఆయా కాలాన్ని బట్టి ఆయన ప్రవక్తలే గాని, భక్తులే గాని, విశ్వాసులనే గాని ఆయన లేపుతూ, వారి ద్వారా తన కార్యాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. బాప్తిస్మిచ్చు యోహాను కాలంలో అప్పటికి రకరకాలుగా ఉన్నటువంటి మనుషులు, రకరకాల ఆలోచనలు కలిగి ఉన్న తలంపులు. అలాంటి వారి మధ్యలో యోహాను వాళ్ళ మధ్యలోకొచ్చి ఎంత పౌరుషంగా మాట్లాడతాడంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఆయన మాట్లాడుతున్న మాటలు ఆ తెగింపుతో కూడినటువంటి మాటలనమాట. చూడండి 6 వచన భాగంలో, తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని. సర్పసంతానమా అని చాలా ఘాటుగా సంబోధించాడు. సర్పసంతానమా, సర్పసంతానం అంటే సర్పపు ఆకారములో ప్రవేశించి మాట్లాడాడు కదా ప్రారంభంలో. ఎవరు? అపవాది. కనుక ఆ అపవాదిని జ్ఞాపకం చేస్తూ బాప్తిస్మిచ్చు యోహాను, సర్పసంతానమా మీకు బుద్ధి చెప్పిన వాడెవడురా అని అడుగుతున్నాడు. నిజం చెప్పడానికి చాలా కష్టపడాలి. ఇక్కడ నేను ప్రభువు బిడ్డనని చెప్పేసి నువ్వు నిలబడగలగాలి. అంటే నిజం చెప్పడానికి అంత ధైర్యం కావాలి. ఆ సమయంలో చాలా కష్టం అయిపోతా ఉంటుంది. కానీ ప్రభు పక్షాన్ని నిలబడి ప్రభు వైపు చూడాలి. సర్పసంతానమా అని సంబోధించాడంటే ఆ రోజున ఎందుకు అంటే వాడు సర్పపు పరిస్థితిలోనే కదా వాడు వచ్చి సర్పాల్లో ప్రవేశించి సర్పములో ఉండి మాట్లాడి చాలా చక్కగా కన్విన్స్ చేశాడు కదా. ఎవరిని? ఆది తల్లి హవ్వమ్మను కన్విన్స్ చేశాడు కదా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాట్లాడుతున్న మాటల్లో యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు వాడి యొక్క సంగతులను బాప్తిస్మిచ్చు యోహాను సర్పసంతానం అన్నాడు. ప్రభు కూడా సంబోధన చేశారు ఆయన. చూడండి 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి ఏం మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. మీరు ఈ మాటను కొంచెం క్యాచ్ చేస్తే చాలా మంది, ఎక్కువ మందిలో అబద్ధాలు ఆడడం చాలా తేలిగ్గా అబద్ధాలు ఆడేస్తారు కదా. చాలా తేలిగ్గా అబద్ధాలు ఆడేస్తారు. ఆ అబద్ధాలు ఎంతలాగా ఉంటాయంటే అచ్చు అతికినట్టుగానే ఉంటాయి. అది అసలు అబద్ధం అనే మనకి తెలియదు అనమాట. అంత చక్కగా అబద్ధాలు ఆడేస్తారు. మరి అలాంటి వారిని మనం ఎలా చూడగలగాలి అంటే, అబద్ధం ఆడడము చాలా తేలికే. దాని యొక్క ప్రభావం ఎన్ని జీవితాలని పాడు చేస్తుంది, ఎన్ని జీవితాలని పాడు చేస్తుందో. కనుక దేవుడు దేన్ని అంగీకరిస్తాడు? నిజాన్నా అబద్ధాన్నా? చెప్పండి. ఈ నాలుక మీదే కదా మనం మాట్లాడడం. అందుకే మరి ఒక రకంగా చెప్పాలంటే మగవాళ్ళు ధన్యులనే అనుకోవాలి. వాళ్ళు మాట్లాడే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా ఏం కాదన్నట్టుగానే అయిపోతుంది. నిజంగా కూడా ధనులు అనిపించాలి. కనుక అబద్ధం వల్ల కాపురాలు కూలిపోతాయి. అబద్ధాల వల్ల రాజ్యాలే కూలిపోతాయి. అబద్ధాల వల్ల జీవితాలన్నీ నాశనం అయిపోతాయి. అందుకే దేవుడు నిజము చెప్పేటువంటి వారిని మెచ్చుకుంటాడు కానీ అబద్ధం చెప్పేవారిని కాదు. ఒక చిన్న మాట చెప్పి మళ్ళీ ముగిస్తాను. పాత నిబంధన గ్రంథంలో రాజుల కాలంలో ఇశ్రాయేలు రాజు, యూదా రాజులు అందరూ కలిపి యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్లే ముందు మనకి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా మనకి ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళు అడుగుతారు. మనం దేవుని పక్షాన మాట్లాడడానికి ఎవరైనా ఉన్నారా అని అంటే, ఎందుకు లేరు చాలా మంది ఉన్నారంటే, అప్పుడు ఈ ఇశ్రాయేలు రాజు ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి ఒక 400 మంది ప్రవక్తలను పిలిపించాడు. 400 మంది ప్రవక్తలను పిలిపించాడు. సిరియా సైన్యం పక్కన యుద్ధానికి వస్తా ఉంది. ఈ పక్కనేమో ఇశ్రాయేలు, వాళ్ళతో పాటు కలిసాడు ఎవరంటే యోధారాజు యెహోషాపాతు కూడా కలిసాడు. ఇశ్రాయేల్ రాజేమో అహాబు ఉన్నాడు. సరే మన యుద్ధానికి వెళ్తాం మంచిదే, కానీ మన పక్షాన నిలబడి దేవుని దగ్గర నుంచి ఏదైనా వార్త, మనం యుద్ధానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళ్తే మనం నెగ్గగలమా అనే మాట అడగాలంటే ఎందుకు లేరు? 400 మంది ఉన్నారు రమ్మన్నాడు. 400 మంది వచ్చి ఏమన్నారో తెలుసా? 400 మంది చూసి, రాజా నువ్వు సూపర్ అన్నారు అంతే. ఒకటే మాట మీద 400 మంది.
400 మంది. నువ్వు సూపరు. నువ్వు యుద్ధానికి వెళ్ళావంటే వెంటనే నెగ్గేస్తావు. నీకు ఇబ్బంది ఏమీ లేదు అన్నట్టు. అందులో సిద్కియా అని కూడా ఒకడు ఉంటాడు. వాడు ఇంకా కొంచెం 2 అడుగులు ముందుకేసి 2 ఇనప కొమ్ములు చేయించుకుని, ఇదిగో నువ్వు ఈ ఇనప కొమ్ములతో సిరియా సైన్యాన్ని పొడిచి 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 చంపేస్తావన్నాడు. అంటే కొంతమందికి స్వామి భక్తి ఎక్కువ ఉంటది. మీకెందుకు నేను చూసుకుంటాను కదా అంటారనమాట. స్వామి భక్తి అంటారు వాళ్ళని. భూమి మీద నమ్మలేనంత పరిస్థితులు ఉన్నాయి. కనుక 400 మంది ప్రవక్త చెప్తే యోధారాజు అయిన యెహోషాపాతుకి ఎందుకో నచ్చలేదు. వీళ్ళంతా భజన బ్యాచ్ లాగా ఉన్నారు. వీళ్ళంతా భజన బ్యాచ్ లాగా ఉన్నారు. ఎందుకంటే పాస్టర్ గారి మీద ప్రేమ ఎక్కువ. కనుక పాస్టర్ గారు ఏం చెప్పినా రైట్ అంటారు వీళ్ళు. ఏం చెప్పినా రైట్ అంటారు వీళ్ళు. ఇది భజన బ్యాచ్ వీళ్ళది అని ఏం చేశాడు, ఇంకెవరు లేరా ఈ 400 మంది తప్ప అంటే, ఎందుకు లేదు ఇంకొకడు ఉన్నాడు ఇమ్మలా కుమారుడు. షిమలా కాదు ఇమలా. ఆ, ఇమలా కుమారుడు ఒకడు ఉన్నాడు మేకాయ అని. వాడు ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే పలుకుతాడు. అందుకే వాడంటే నాకు ఇష్టం ఉండదు అన్నాడు ఇశ్రాయేల్ రాజు. అప్పుడు యోధారాజు అన్నాడు, అబ్బబ్బా అలా అనకూడదు, మనం తప్పు, మనం రాజులం కాబట్టి ప్రవక్తల విషయంలో మనం అలా అనకూడదు. ఆయన్ని పిలిపించి ఆయన ఏం చెప్తాడో చూద్దామంటే కొంతమంది ఆయన పిలవడానికి వెళ్ళారు. పిలవడానికి వెళ్ళిన వాళ్ళు అన్నారు, ఒరే బాబు మేకాయ, 400 మంది ప్రవక్తలు ఉన్నారు అక్కడ, అయినా సరే నీ కోసం కబురు పంపించారంటే నువ్వు ఎంత గొప్పడువో. ఆ? కానీ ఒక చిన్న వినపం ఏంటంటే 400 మంది ఒకే మాట మీద ఉన్నారు. అందరూ కూడా నువ్వు సూపర్ అంటున్నారు రాజుని. కాబట్టి నువ్వు కూడా వచ్చి ఏమనాలా? సూపర్ అనరా, అనకపోతే నిన్ను చంపుతారా, ఎందుకు వచ్చిన గొడవ? నువ్వు ప్రవక్తవు కదా, మహానుభావుడు కదా, అందరితో పాటు నువ్వు కూడా ఓకే అంటే ఏం పోయింది? ఎప్పుడు చూడు అందరూ ఒకలా మాట్లాడుతుంటే నువ్వు ఒకలా మాట్లాడతావేటి? క్రైస్తవుడు ఎప్పుడు సెపరేట్. ప్రైజ్లో ఎప్పుడు సెపరేట్. ఒక ప్రత్యేకమైనటువంటి వారు ఎవరన్నా ఉన్నట్టు క్రైస్తవులే. వీళ్ళు లోకానుసారులు కాదు, లోకంలో ఉండేవారు కాదు, లోకం ఆడించేటట్టుగా ఆడించే వాళ్ళు కాదు, లోకపు సంగతుల్లో వీళ్ళకి అవకాశం ఉండదు. అందుకే బంధువులకి, స్నేహితులకి, చుట్టాలందరికీ క్రైస్తవుడు నచ్చడు. ఎందుకంటే వాళ్ళతో పాటు మందు అవుదాం రారా అంటాడు, ఏ తాకూడదా అంటాడు, ఒరే కొంచెం అటు ఇటు తిరిగి వద్దాం షెకర్కి వెళ్దాం రారంటే వెళ్ళకూడదు అంటాడు. వీడు అన్నిటికీ విరుద్ధంగా కనిపిస్తాడు క్రైస్తవుడు. కానీ ఎవరికి నచ్చుతాడు? నా బిడ్డ నా కొరకు ప్రత్యేకంగా బ్రతుకుతున్నాడు, వెరీ గుడ్ అంటాడు ఆయన. మేకాయ అన్నాడు, నాకు దేవుడు ఏం చెప్పాడో అదే చెప్తాను, నువ్వేం చేసినా కానీ నేనేం చెప్పగలుగుతాను, ఆయన ఏం చెప్తే అదే చెప్తాను అన్నాడు. సరే పిలిపించారు, రాజుగారి దగ్గరికి వెళ్ళారు, ఇద్దరు రాజులు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. నాయన అందరూ ఇలాగ అంటున్నారు, నువ్వేమంటావు చెప్పని యెహోషాపాతు అడిగాడు. యోధారాజా నువ్వు ఉన్నావు కాబట్టి నేను చెప్తున్నాను, అది చెప్పను, నేను గౌరవించాలి. ఎందుకంటే ఇశ్రాయేల్ రాజు అయిన అహూబ్ మీద యోధారాజు కొంచెం మంచివాడు కాబట్టి నేను గౌరవించాలని చెప్పి ఒకటే మాట అన్నాడు. ఇశ్రాయేల్ రాజు పిలిచి ఏం చెప్తావో చెప్పు అన్నాడు. ఏం చెప్తాను, నువ్వు సూపరు అన్నాడు. వింటున్నారా? నువ్వు సూపర్ అనేటికి అహాబ్ రాజుకి మండిపోయింది. ఇక చెప్పానా చెప్పానా, వీడు ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు, నిజం చెప్పమంటే చెప్పడు, ఇప్పుడు అబద్ధమే చెప్తాడు వీడు అంటున్నాడు. అబద్ధమే చెప్తాడు. నిజం చెప్తుంటే అబద్ధికులకి ఎలా అనిపిస్తుంది? నిజం కూడా అబద్ధమనే అంటారు. అబద్ధాలు చెప్పే వాళ్ళందరికీ కూడా తండ్రి ఎవడంట వాడు? ఎవడాడు? ఎవరైనా అబద్ధం చెప్తున్నప్పుడు వెంటనే ఏమనుకోవాలి? వీళ్ళ నాన్న ఉన్నాడు వెనకాల, వీళ్ళ నాన్న ఇవాళ నాన్న రోజంట, ఇవాళ నాన్న రోజంట, నాన్న వచ్చాడు చూసారా, అనుకోకుండా వచ్చాడు నాన్న రోజు అంట, నానా 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 అని పెడుతున్నారు అందులో పోస్టులు. అంతా నానే. నాన్న ఎదురుకుండా కనబడితే నాన్న చూసి కూడా ఉండడం, కొట్టు చంపి ఓడే కానీ నానా నానా అని పెడతారు అందులో. ఒరే వీళ్ళ నాన్న ఉన్నాడు వెనకాల, వాడు అబద్ధమునకు జనకుడు, వాడే తండ్రి కాబట్టి వీడు అబద్ధం ఆడుతుంటే వీడు వాడు ఒకటే కదా అంటే, నిజం చెప్పరా, అబద్ధం ఎందుకు చెప్తావరా మేకాయ అంటే అప్పుడు చెప్పాడు. ఇంతకీ నువ్వు సూపర్ అని ఎందుకు అన్నాడంటే, ఎంత చెప్పినా కొంతమంది వింటారు అర్థం కదా. చిన్న చిన్న అబద్ధాలే అనుకుంటాం. మరి ఈ అబద్ధాలన్నీ వెనకాడు మీ నాన్న ఉన్నాడా లేడా? ఆడే కదా ఎంత నడిపించింది. 10 నిమిషాలు అంటావు, గంట అయినా రావు, అబద్ధం కదా. 5 నిమిషాలు అక్కడ ఉంటానంటావు. అందుకే నేను టైం చాలా కరెక్ట్గా చూసుకుంటాను అనమాట. నేను వచ్చే టైంకే చెప్తాను, 10 నిమిషాల్లో నేను వస్తానమ్మంటాను. 10 నిమిషాలు ఇదే రకంగా వెళ్ళిపోవాలనుకుంటా. ఆ 10 నిమిషాలు వెళ్ళిపోవాలనుకుంటాను, అమ్మో టైం దాటిపోతుంది, టైం ఇచ్చాను అక్కడ, మోసం కదా అనిపిస్తుంది. అబద్ధమునకు జనకుడు వాడు, నిజం చెప్పరా అంటే అప్పుడు చెప్పాడు, రాజా యుద్ధానికి వెళ్తున్నారు కానీ ఎవరో తిరిగి రారు, మీరు దేవునికి విరుద్ధంగా చేస్తా ఉన్నారు, నువ్వు పోతావు అన్నాడు. యుద్ధానికి వెళ్ళావు, నువ్వు పోతావు అన్నాడు. అప్పుడు ఈ అన్ని విన్న తర్వాత డౌట్ వచ్చింది. ఎందుకు? ఎంతమంది ప్రవక్తలు చెప్పారు అక్కడ? 400 మంది ఎక్కువ, ఒక్కడెక్కువ? మనమైనా ఎవరి మాట వింటాం? మెజార్టీ ఎవరున్నారో వాళ్ళ మాట వింటాం కానీ ఒక్కడి మాట వింటామా? ఇంతమంది చెప్తుంటే తప్పంట, ఈడు వచ్చాడు, ఇప్పుడు ఈడు చెబుతాడు, ఈడు మాట మేము వినాలా?
పాస్టర్ గారు దేవుని పక్షాన నిలబడి మాట్లాడతాడు, వీళ్ళు లోకం పక్షాన నిలబడి మాట్లాడతారు. మీ పాస్టర్ మీ కుటుంబ క్షేమం కోరి మాట్లాడతాడు, వాళ్ళు బాగా మేసి మెక్కి అప్పులు చెప్పాలు చేసి నేను పంపించేస్తారు. నీ సేవకుడు నీ క్షేమం కోరి మాట్లాడతాడు, దేవునికి దగ్గర చేయడానికి ప్రయత్నం చేస్తాడు, అనవసరం ఖర్చు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ చుట్టపీకలు అందరూ కూడా అన్ని తినేసి బాగా అప్పుల పాలు చేసి నిన్ను తిప్పలు పెట్టి అన్ని అయిపోయిన తర్వాత అయ్యో పాపం అంటారు. ₹1 సహాయం చేసేవాడు కూడా ఎవడు ఉండడు. అర్థం చేసుకోవాలి ప్రియులారా, దేవుడు మంచి చేసేవాడు, మేలు చేసేవాడు, ఆయన నిజం పలికేవాడు, సత్యవంతుడు కదా, సత్యవంతుడు అన్నాడు. వీడి గురించి చెప్తే ఉండే వాని యందు సత్యమే లేదు, వాని యందు సత్యమే లేదు అంటున్నాడు. మరి దేవుడు ఆయన సత్యవంతుడు. తర్వాత సిద్కి అనేవాడు వచ్చాడు కదండి, ఆల్రెడీ ఆడు ఏం చేశాడు, 2 కొమ్ములు చేయించుకుని ఏం చేశాడు ఇప్పటికే చెప్పాను. ఈ 2 కొమ్ములతో నువ్వు ఏం చేస్తావో తెలుసా, సిరియా రాజుని పొడిసి 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 చంపేస్తావు అన్నాడు కదా. వాడికి ఎక్కలేని పౌరుషం వచ్చింది. 400 మంది మేము మాట్లాడుతూ ఉంటే నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడతావా అని చెప్పి దగ్గరకు వచ్చి, ఏంట్రా నీ సంగతి అని చెప్పేసి గోబంట కొట్టాడండి మేకాయని, లెంపకాయ వేసాడండి ప్రవక్తని. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ పౌరుషం అంటే, దేవుడు అన్నాడు, పరలోకంలో దేవుడు మాట్లాడుతున్నాడు దూతల ఎదుట, పరలోకంలో దూతల ఎదుట తిరుగుతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో అహాబు రాజు పక్కన యెహోషాపాతు పక్కన యుద్ధానికి వెళ్తున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరువు పోతుంది అక్కడ, వాళ్ళు చస్తారు అక్కడ. కాబట్టి వాళ్ళకి అబద్ధం చెప్పాలంటే ఎవరు వెళ్తారా అని అడిగాడంట దేవుడు. ఎక్కడ? పరలోకంలో అడిగాడంట. అప్పుడు ఒక దేవదూత అన్నాడు, నేను వెళ్ళి ఆ పని చేసేస్తాను తండ్రి అంటే. నువ్వే పని చేస్తావు అంటే, వారి నోట అబద్ధమాడు ఆత్మగా ఉంటానన్నాడు. ఎలా ఉంటాడంట? అబద్ధమాడు ఆత్మ అంటే అబద్ధానికి ఆత్మ ఉంది, ఆ ఆత్మ అబద్ధాన్నే చెప్పిస్తుంది, నిజం పలకనివ్వదు. ఆ ఆత్మ అబద్ధమే చెప్పిస్తుంది. కొన్నిసార్లు దేవుడే పంపిస్తాడు అలాంటి ఆత్మలను కూడా. ఎందుకంటే నువ్వు చెప్పిన మాట వినవనుకో, నీ నాశనానికి కోవడానికి నీ చేత అబద్ధాలు కూడా చెప్పిస్తాడు ఆయన. అదే జరిగింది ఇప్పుడు. 400 మందికి అబద్ధమాడు ఆత్మ రాగానే 400 మంది ఏం చేశారు? అబద్ధమే చెప్తున్నారు, నిజం చెప్పట్లేదు. నిజం చెప్పడానికి మేకాయను వాడుకున్నాడు. ఏ పక్క నుంచి వెళ్ళి చెప్పని గోబంట కొట్టుకో, మేకాయని గోబంట కొట్టాడు సిద్కియా అనేవాడు. అప్పుడు అన్నాడు, నువ్వు చచ్చిపోవడానికి అటు ఇటు పరిగెడతావు, ఏం చేయాలో తెలియక పరిగెడతావు. పరిగెట్టినప్పుడు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అప్పుడు తెలుస్తుంది నీకు, అప్పుడు దాకా నీ బతికిందే అన్నాడంటే. అందుకే నిజం లోకానికి నచ్చదు. మంచి ఆరాధికుడు నిజం కొరకే బ్రతుకుతాడు. ప్రాయశ్చిత్తం. మంచి ఆరాధికుడు నిజం కొరకు ప్రాణం ఇస్తాడు. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ప్రాణం ఇచ్చారు. ఒకనాడు పౌలు అబద్ధం ప్రకటన చేయడానికి అబద్ధం ప్రకటించి అందరి ప్రాణాలు తీశాడు. కానీ ప్రభుని నమ్ముకుని నిజం చెప్పి అందరి కొరకు ప్రాణం ఇచ్చాడు. ప్రాయశ్చిత్తం. ఎంత గొప్పగా తీరి చూడండి, ఎంత బాగుంది. అబద్ధం చెప్పడానికి అందరినీ చంపాడు, నిజం చెప్పడానికి తన ప్రాణమే పెట్టాడు. అందుకే బ్రతుకుట క్రీస్తే అంది. దేనికోసం అన్నాడంటే నిజం చెప్పడానికి. నిజం చెప్పడం చాలా కష్టపడాలమ్మా, చాలా కష్టపడాలి. అబద్ధం చెప్పడం చాలా తేలిక. యుద్ధానికి వెళ్ళారు, రోజు ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళారు. సిరియా సైన్యం అంతా వచ్చింది. ఎవరు ఈ మన యెహోషాపాతు ఏం చేశాడంటే, యోధారాజు ఏం చేశాడంటే, బాబోయ్ దేవుడు ఏదో చెప్పాడు, మొత్తం ఏదో జరిగిపోతుంది, మొత్తం మనల్ని లేపేస్తారు అక్కడని, నేను మారేసం వేసుకొస్తాను, నువ్వు మామూలుగా వెళ్ళి అన్నాడు. నేను మారేసం వేసుకొస్తాను, నువ్వు మామూలుగా వెళ్ళి అన్నాడు. సరే ఎలాగోలాగా వెళ్తానులని మారేసం వేసుకుంటే వాళ్ళు ఏం చేశారు, వరే ఈడే ఇశ్రాయేలు రాజు అని చెప్పేసి బాణాలు కొట్టడానికి సిద్ధపడ్డారు. ఆడు కేకలేసి నేను కాదురా బాబోయ్ అన్నాడు. ఈడు కాదురా అని చెప్పేసి వదిలేశారు. ఆ తర్వాత వెళ్తున్న వాడిని గురి చూడకే కొట్టారు. గురి చూడకుండా కొట్టినా కానీ ఎవరు తగిలింది? అది అహాబు రాజుకు తగిలింది. చచ్చిపోయాడు. నిజం చెప్పిన సేవకుణ్ణి కొట్టారు, స్పాట్లో అబద్ధాన్ని నమ్మి చచ్చిపోయాడు. నిజం చెప్పిన సేవకుణ్ణి కొట్టారు, అబద్ధాన్ని నమ్మిన రాజు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. అబద్ధం ఎప్పుడు నాశనమే చేస్తుంది, బాగు చేయదు. చివరికి ఒక మాట చూడండి ఒకసారి, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం ప్రభు మాటలు విందాం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగు మంచి మాటలు పలకగలరు? హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్వేషములు తెస్తాడు. సజ్జనుడు అంటే మంచివాడు. సద్వేషములు తెస్తాడు అంటే నిజమే చెప్తాడు, అబద్ధమాడు. ఆ తర్వాత దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి
తెస్తాడు. ఈడు అబద్ధాల కోరోడీడు, అబద్ధాలు ఆడతాడు. వీరి హృదయములు ఎప్పుడు అబద్ధాలే ఉంటాయి. కాబట్టి నోరు తెరిస్తే ఏమొస్తాయి? లోపలన్నీ అబద్ధాలు ఉంటాయి, పైకి నిజాలు వస్తాయా? అప్పుడప్పుడు చూడండి, వెనకాల నుండి అబద్ధం చెప్తా ఉంటాడు, పక్క నుంచి కనుసైగ చేస్తా ఉంటాడు, కన్ను కూడా వెనకాల నుండి మాట్లాడుతూ ఉంటాడు. నేను ఎలాగనంటాడు, కనుసైగ చేస్తా ఉంటాడు. మరలా నేను ఇలాగన్నా, నువ్వు కూడా అలాగ అనరా, రే కాసేపు ఉండరా అంటాడు. ఆడు కన్ను కొడతా ఉంటాడు. దుర్జనుడు మంచివాని కూడా చెడగొట్టే ప్రయత్నాలు చేస్తాడు. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి వచ్చును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుతావు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు పొందుతావు. చూడండి, ఆయన ఎంత గొప్ప స్థితి కలిగిన వాడు. మనం నమ్ముకున్న దేవుడు అబద్ధమాడనేరని దేవుడు. క్రైస్తల ఆయన నిజం పలుకువాడు, అబద్ధము ఆడని దేవుడు. ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు. ఆయనకు అబద్ధం అనేది అసలు ఆయన డిక్షనరీ అంటాం కదా, అందులోనే లేదు అసలు. అలాంటి స్థితి కలిగినటువంటి దేవుణ్ణి మనం నమ్ముకుని నిజం కొరకే ప్రయాసపడాలి. ప్రాణం పోయినా నిజం చెప్పాలి. అబద్ధం చెప్పి మోసం చేసి దేవుణ్ణి నమ్మేయకూడదు, నిజం చెప్పాలి. తెలిసి తెలియక చేసిన దాన్ని దేవుడు క్షమిస్తాడు. తెలిసి చేసినటువంటి వాటి విషయాల్లో కూడా పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకుంటే తప్పకుండా క్షమిస్తాడు. అదే కదా విన్నాం మనం ఇందాక. ఆయన క్షమించే దేవుడు, ఆయన ప్రేమించేవాడు. ఆయన కనుక యథార్థతను ప్రేమిస్తాడు, అబద్ధాన్ని ఆయన ఒప్పుకోడు. స్టేజ్ దగ్గర నిలబడి దేవుడు నాకు చాలా గొప్పవాడు, చాలా మంచివాడని ఒక యవనస్తుడు సాక్ష్యం చెప్తూ చేసిన పాపాలన్నీ చేస్తూనే ఒక పక్క నుంచి దేవుడు నాకు ఇన్ని మేలు చేశాడు, అన్ని మేలు చేశాడని అన్ని అబద్ధాలే చెప్పాడు. ఆ తర్వాత క్యాన్సర్ వచ్చి మొత్తం అంతా ముదిరిపోయి చావు బతుల మీదకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మన పెరుమంటర్ వచ్చాడు, సాక్ష్యం చెప్పాడు ఇక్కడ. కనుక దేవుని సన్నిధిలో అబద్ధానికి తావులేదు. ఆయన యథార్థవంతుడు, నిజం పలుకువాడు కావాలి ఆయనకి.